లెటర్స్ ఇవన్నీ కూడా మీ యొక్క చదువుకి స్కిల్ కి మాత్రమే సంబంధించినవి. అయితే దేర్ ఆర్ సో మెనీ ఆస్పెక్ట్స్ ఇన్ లైఫ్ విచ్ మేక్స్ ఎ పర్సన్ సక్సెస్ఫుల్. వాటన్నిటిని మీరు ఇంకా ఫేస్ చేయడానికి రెడీగా లేరు. యూ హ్యావ్ టు కమ్ అవుట్. ఈ రోజు ఎక్కడైనా రైతు కుటుంబంలో నుంచి ఎవరైనా ఉంటే చేతిలో విత్తనం ఉంటుంది, మంచి నీళ్లు సరిపడా ఉంటాయి, మంచి భూమి ఉంటుంది, వర్షాలు సకాలంలో వస్తాయి, కానీ ఎందుకో పంట మాత్రం చేతికి రాదు, లేదు అన్ని బానే ఉన్న మార్కెట్ వాల్యూ ఉండదు. ఇలాగా ఉన్నప్పటికీ కూడా ఇంకా నుంచొని వచ్చే సంవత్సరం కూడా అదే పంట వేయాలి అనుకునే రైతు తండ్రి ఎవరైనా ఉంటే ఆయన సక్సెస్ఫుల్. ఈజ్ ఎ సక్సెస్ఫుల్ ఫార్మర్. అలాగే ఎన్నో ఆశలతో ఎన్నో కోరికలతో ఎక్కడో తెలియని కుటుంబంలోకి వచ్చి ఎన్నో ప్రతికూల పరిస్థితుల్ని కొత్త మనుషుల్ని ఎదుర్కొంటూ అయినా ఆ ఇంటిని ఎంతో బ్యాలెన్స్డ్ గా ముందుకు తీసుకెళ్తున్న ఇక్కడ అమ్మలు ఎందరో ఉన్నారు, వాళ్ళందరూ సక్సెస్ఫుల్. ఇలాగా మన ప్రతికూల పరిస్థితుల్ని మనం ఎదుర్కొని నిలిచి మనం ఎక్కడ కూడా అన్వేవరింగ్ గా నుంచుంటే దట్ ఈస్ ద రియల్ స్ట్రెంగ్త్. దట్ ఈస్ వాట్ సక్సెస్ మీన్స్. సో ఐ విష్ ఎవ్రీబడి బీ సక్సెస్ఫుల్ ఇన్ యువర్ లైఫ్. దిస్ ఈస్ ద ఫస్ట్ స్టేజ్ యూ హ్యావ్ ఎంటర్డ్ ఇన్ యువర్ లైఫ్. ఐ ఫీల్ సో. కాబట్టి ఆల్ ది బెస్ట్. అండ్ ఇలా మనకి ఎక్స్క్లూజివ్ గా ఈరోజు ఒక్క విషయం చెప్పుకోవాలి ఏంటంటే పెరుమాళ్ గారి గురించి చెప్పుకోవాలి. ఎందుకంటే జనరల్లీ ఒక స్టూడెంట్ కి తను ఒక సక్సెస్ అని చెప్పించుకోవడానికి రెండు మాధ్యమాలు అవసరం ఉంటాయి. ఒకటి సపోర్టింగ్ పేరెంట్స్ ఉండాలి, సపోర్టింగ్ ప్లాట్ఫామ్ ఉండాలి. ఈ రెండు ఉంటే వాళ్ళని ప్రపంచానికి సక్సెస్ గా పరిచయం అయ్యే ఒక అవకాశం ఉంటుంది. ఈ రోజు సక్సెస్ఫుల్ పేరెంట్స్ అండ్ సపోర్టింగ్ పేరెంట్స్ ఉంటున్నప్పటికీ ఒక మంచి ఇన్స్టిట్యూషన్, ఒక మంచి ప్లాట్ఫామ్, సపోర్టింగ్ స్టాఫ్ లేకపోతే మాత్రం అంత వృధా అయిపోతుంది. మనకి ఎంతో స్కిల్ ఉండొచ్చు, మనం ఎంతో తెలివితేటలతో ఉండొచ్చు, అకాడమిక్ ఎక్సలెన్సీతో ముందుకు వెళ్తుండొచ్చు, కానీ మనం చదువుతున్న కాలేజ్ అది గుర్తించి మనని ఒక రైట్ ప్లేస్ లో పెట్టకపోతే మాత్రం ఇట్స్ ఎనర్జీ ఇంటూ ద డ్రైన్స్ లాగా అయిపోతుంది. దాన్ని బాగా గ్రహించిన వ్యక్తి నాకు పెరుమాళ్ గారు లాగా కనిపిస్తారు. ఎందుకంటే దిస్ ఇస్ ద సెకండ్ టైం ఐఎమ్ కమింగ్ టు దిస్ క్యాంపస్. అమ్మాయిల పట్ల వారి ఎంపవర్మెంట్ పట్ల ఆయన చూపిస్తున్న శ్రద్ధ చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది నాకు. ఇందాక ఆయన మాటలన్నిట్లో కూడా ఒక ఫాదర్ తన సొంత కూతురు బయటికి వెళ్తూ ఉంటే ఎలాంటి జాగ్రత్తలు చెప్తారో, ఎలాంటి కేర్ తీసుకోవాలనుకుంటారో, ఎక్కడ తడబడకుండా ఎలాగా తన కూతురు సక్సెస్ఫుల్ గా ఫ్లయింగ్ కలర్స్ తో బయటికి రావాలనుకుంటారో అవన్నీ ఆయన మాటల్లో ఇవాళ తెలిసాయి. ఇంకా ఎంతో చెప్పాలి మీకు, ఇంకెంతో. అంటే ఆయన ఒక పక్కన మీరు ఎక్సెల్ అవ్వాలి, మీరు ఇంకా నేర్చుకోవాలి అంటూనే హీఈస్ గివింగ్ అ స్పూన్ ఫీడింగ్ టు యూ ఆల్. బయట ఇలా ఉంటుందమ్మా, అలా ఉంటుందమ్మా, ఇలా జాగ్రత్త, అలా జాగ్రత్త అని తండ్రి లాగా మీ అందరికీ కూడా ఆల్రెడీ స్పూన్ ఫీడింగ్ ఇస్తూ చాలా కేర్ చేస్తున్నారు. మీరు ఆ మాటల్లో తనకున్న ఆ రెస్పాన్సిబిలిటీని కానివ్వండి, ఆ కేర్ ని కానివ్వండి అర్థం చేసుకోండి. ఎవ్రీ వర్డ్ హీ స్పోక్ ఇస్ రియల్లీ ఎ వ్యాలిడ్ పాయింట్. అన్ని కూడా మీ మైండ్ లో ఉంచుకొని ప్లీజ్. టెక్నాలజీ అనేది ఈ రోజు రెండు పక్కల పొదునున్న కత్తి లాంటిది. మంచికి